మండల కేంద్రంలో శుభోదయ కార్యక్రమంలో పాల్గొన్న రేగేటి షణ్ముఖరావుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల అనుగ్రహం ఉంటే సమస్యలు తీర్చిదిద్దటమే నా లక్ష్యం అని రేగేటి షణ్ముఖరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ శివాజీరెడ్డి, బమ్మిడి రాజగోపాల్, వివి కుమార్, కోరు సత్యనారాయణ, కె చిన్నారావు, ఎడ్ల గోవిందరావు, పైల భాస్కర్రావు, రేగేటి భీమారావు తదితరులు పాల్గొన్నారు. గడ్డి తీసేస్తున్నారు. అది మరి బాగా చేయమని చేయాలి. అది డబ్బులు కనెక్షన్ అయిపోయినట్టుగా నాకు తీసుకెళ్ళిపోయి మరి మాకు గోడ కట్టడం పడిపోతాను. మరి కట్టడానికి మాకు అగో ఇల్లుకే కట్టడానికి ఇట్లా అలాగ ఉండిపోయినాం. మరి అది కట్టడానికి మాకు ఓపుకొండాలా అట్లా ఎక్కడికి సంవత్సరాలు అయింది. నువ్వే బాగు చేసావు కదా, మరి నీ దగ్గరికి తిరుగుతాను. మాకు కావాలకి ఎక్కడికి వెళ్ళినా ఆ పెన్షన్ వస్తుంది. దాటి వల్ల బతుకుతాను. తిన్నారు చెప్తాను. లేదు లేదు, కొడుకులు లేరు, కూతురు లేదు, ఎవరు లేరు. మాకు మరిది ఉన్నవాళ్ళు వాటర్ వస్తుందా? వాటర్ రావట్లేదు సార్. వాటర్ అమ్మా ప్రెసిడెంట్ చెప్పావా? ప్రెసిడెంట్కి చెప్పినాను. చెప్పంటున్నా చెప్పిన పట్టించుకోలేదు. మరి మీలాంటి వాళ్ళు పట్టించుకుంటే బాగుంటుంది. వస్తానా? వచ్చాయి. దిగు కండ్రేట్లో డ్రైనేజ్ సమస్య కొద్దిగా ఉంది. అలాగే ప్రతి వీధిలోనూ కూడా కొలాయిలు వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాము. అయితే ఏంటంటే సకాలంలో చాలా దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి. జాన్యువరి నెల ఎలక్షన్స్ ఉన్నాయి. మాకు దేవుడు మీరందరూ అవకాశం ఇస్తే తప్పనిసరిగా మేము అవన్నీ కూడా పనిచేసి చూపిస్తామని ఈ శుభోదయ కార్యక్రమం ద్వారా మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు కూడా శుభోదయం కార్యక్రమం పాతపట్లలో చాలా విధులు చేశాము. చాలా విధులు కూడా జయప్రదం చేసినటువంటి నా శుభోదయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను.